హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, ఇన్ఫినిటీ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో ఒక సుదీర్ఘ ప్రయాణం చేయబోతున్నాం. చాలా పెద్ద ప్రయాణం. అవును. ఎక్కడ్నుంచో తెలుసా? మనిషి మొట్టమొదటిసారి ఒక రాయిని ఆయుధంగా పట్టుకున్న రోజుల నుండి భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేసిన ఒక పెద్ద యుద్ధం వరకు. మనం చర్చించబోయే చివరి సంఘటన మొదటి తరైన్ యుద్ధం, అంటే 1191 CE. ఈ యుద్ధం ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ టైంలైన్ను అర్థం చేసుకుంటే చరిత్రలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వాటంతటవే దొరుకుతాయి. సరే, ఇక ఈ విశ్లేషణను మొదలు పెడదామా? ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం తేదీలు, రాజుల పేర్లు కాదు. అవి ముఖ్యం కాదనట్లేదు. అవును. కాని ప్రతి దశలో వచ్చిన మార్పు, ఆ మార్పుకు కారణమేంటి, దాని ప్రభావమేంటి, వీటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే చరిత్ర ఒక కథలాగా గుర్తుండిపోతుంది. ఓకే, మొదటి దశతో మొదలు పెడదాం. చరిత్ర పూర్వయుగం అంటే శిలాయుగాలు. ఇది దాదాపు 2 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలై 100 BCE వరకు సాగింది. సింపుల్గా చెప్పాలంటే ఇది మనిషి స్టార్టప్ దశ అన్నమాట. కరెక్ట్. ఇందులో పాత రాతియుగం అంటే పాలియోలిథిక్, వీళ్ళు వేటగాళ్లు, ఆహార సేకర్తలు. వాళ్ల జీవితం రోజు ఫుడ్ డెలివరీ యాప్ కోసం వెతికినట్టు ఉండేది. మంచి పోలిక. వాళ్ల అతిపెద్ద ఆవిష్కరణ నిప్పు. వాడిన పనిముట్లు చాలా గరుకుగా ఉండేవి. ఆ నిప్పు అనేది కేవలం ఆవిష్కరణ కాదు, అదొక విప్లవం. ఎలా? నిప్పు వల్ల ఆహారాన్ని వండుకుని తినడం మొదలైంది. దానివల్ల తేలిగ్గా జీర్ణమయ్యి మెదడు పరిమాణం పెరిగింది. రాత్రిపూట క్రూర మృగాల నుంచి రక్షణ దొరికింది. అంటే సోషల్ గ్యాదరింగ్స్ మొదలయ్యాయి. అవును, అక్కడే కమ్యూనిటీ అనే భావన మొదలైంది. ఓకే, ఆ తర్వాత మధ్యరాతియుగం మీసోలిథిక్. ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది. జంతువులను పెంచుకోవటం మొదలుపెట్టారు. పనిముట్లు కూడా సూక్ష్మంగా, చాలా షార్ప్గా మారాయి. వాటినే మనం మైక్రోలిథ్స్ అంటాం. అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. ఖచ్చితంగా. ఇక కొత్త రాతియుగం నియోలిథిక్. ఇది అసలైన గేమ్ చేంజర్. అవును. వ్యవసాయం మొదలైంది. అంటే స్థిర నివాసం ఏర్పడింది. సొంతంగా ఇల్లు కట్టుకుని కుండలు తయారు చేసుకోవడం. మెహర్గఢ్ మనకు తెలిసిన మొదటి గ్రామం కదా. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వ్యవసాయం మొదలవ్వడం అనేది కేవలం ఆహారం కోసం జరిగిన మార్పు కాదు. కాదా? అస్సలు కాదు. అది సమాజం, సంస్కృతి, చివరికి రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు పునాది వేసింది. ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పడిందో అప్పుడే గ్రామం, పట్టణం, రాజ్యం అనే భావనలు పుట్టాయి. ఎగ్జాక్ట్లీ. ఆ పునాది మీద నుంచే మన రెండో దశ మొదలవుతుంది. కంచుయుగం అంటే సింధు నాగరికత. టైమ్లైన్ 3300-1300 BCE. హరప్పన్ సివిలైజేషన్. ఈ నాగరికత గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది. 5000 ఏళ్ల క్రితమే వాళ్లు అద్భుతమైన పట్టణ ప్రణాళికతో జీవించారు. గ్రిడ్ విధానంలో రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. ఇప్పటికీ కొన్ని నగరాలకు అది ఒక ఆదర్శం. హరప్పా, మొహెంజోదారో లాంటివి చాలా అడ్వాన్స్డ్ నగరాలన్నమాట. కానీ 1900 BCE తర్వాత వాతావరణ మార్పుల వల్ల ఈ గొప్ప నాగరికత పతనమైంది. సింధు నాగరికత పతనం మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఒక నాగరికత ఎంత అభివృద్ధి చెందినా పర్యావరణ మార్పులను తట్టుకోలేకపోతే అంతరించిపోతుంది. నిజమే. ఇది చరిత్రలో పదే పదే రిపీట్ అయ్యే ఒక నమూనా. అవును. ఇక్కడే కథలోకి ఆర్యన్లు ప్రవేశిస్తారు. మన మూడవ దశే వేదకాలం 1500-600 BCE. తొలి వేదకాలం, మలి వేదకాలం అని రెండుగా విభజించవచ్చు. అవును. తొలి వేదకాలంలో వీరి ప్రధాన ఆధారం ఋగ్వేదం. వీళ్లు సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. పశుపోషణే వీరి ఆర్థిక వ్యవస్థ. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ ఆవులుంటే వాళ్లే రిచ్. కరెక్ట్. యుద్ధాలు కూడా పశువుల కోసమే జరిగేవి, రాజ్యం కోసం కాదు. కాని మలివేదకాలంలో సీన్ మారింది. ఇక్కడ మరో పెద్ద టెక్నాలజికల్ బ్రేక్ త్రూ వచ్చింది. ఇనుము, ఐరన్. ఎగ్జాక్ట్లీ. ఇనుము కనుగొనబడింది సుమారుగా 1000 BCEలో. ఇనుప గొడ్డళ్లతో గంగా మైదానంలోని అడవులను నరికి వ్యవసాయాన్ని బాగా విస్తరించారు. కాని ఇదే సమయంలో వర్ణ వ్యవస్థ కూడా చాలా కఠినంగా మారింది. అవును. ఇనుము వాడకం కేవలం వ్యవసాయాన్ని కాదు, యుద్ధ తంత్రాన్ని కూడా మార్చేసింది. పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడటానికి ఇది దోహదపడింది. ఈ మార్పు నుండే మనం తర్వాత దశ అయిన మహాజనపదాల ఆవిర్భావాన్ని చూస్తాం. కరెక్ట్. అంటే మనం 4వ దశకొచ్చాం. రెండవ పట్టణీకరణ
అండ్ సామ్రాజ్యాలు 618 బీసీఈ. హ్మ్. 16 మహాజనపదాలు పుట్టుకొచ్చాయి. వాటిలో మగధ ఒక సూపర్ పవర్లాగా ఎదిగింది. ఇదే సమయంలో బౌద్ధ జైన మతాలు కూడా ఆవిర్భవించాయి. సమాజంలో మార్పులు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు పుడతాయి. నిజమే. అంతలోనే విదేశీ దండయాత్రలు. పర్షియన్ రాజు డారియస్ I, తర్వాత గ్రీకు వీరుడు అలెగ్జాండర్ 326 బీసీఈలో. అవును. ఈ రాజకీయ అస్థిరత మధ్య చాణక్యుడు సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం. ఈ వంశంలోనే అశోకుడుస్తాడు. కళింగ యుద్ధం అంటే 261 బీసీఈ. ఆ తర్వాత యుద్ధాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని ప్రచారం చేశాడు. మౌర్యుల కాలం కేవలం రాజకీయ ఏకీకరణ గురించే కాదు, అది పరిపాలనా వ్యవస్థకు ఒక నమూనాని అందించింది. ఎలాగంటారు? అశోకుడి ధర్మ విధానం ఒక పాలకుడు తన ప్రజల నైతిక శ్రేయస్సు గురించి కూడా ఆలోచించవచ్చని ప్రపంచానికి చూపింది. అదొక కొత్త ఐడియా ఆ రోజుల్లో. ఓకే. ఇక 5వ, 6వ దశలను కొంచెం వేగంగా చూద్దాం. మౌర్యుల అనంతరకాలం అంటే 200 బీసీఈ, 300 సీఈ. పోస్ట్మోరియన్ పీరియడ్. అవును. ఉత్తరంలో ఇండో గ్రీకులు, శకులు, కుషాణులు. కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించింది 78 ఏడిలోనే కదా? అవును. అలాగే దక్కనులో శాతవాహనులు, దక్షిణంలో సంగంయుగం అంటే చోళులు, చేర, పాండ్యులు. భారతదేశం ఒక మల్టీవర్స్ లాగా ఉండేది. కరెక్టు. ఆ తర్వాత వచ్చింది గుప్తుల యుగం 300-750 సీఈ. దీన్నే స్వర్ణయుగం అంటారు. ఎందుకు? సముద్రగుప్తుడు అంటే భారత నెపోలియన్, రెండవ చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు, ఇలా గొప్ప పాలకులున్నారు. సైన్స్, ఆర్ట్స్ బాగా డెవలప్ అయ్యాయి. దేవాలయ నిర్మాణ శైలి ఇక్కడే మొదలైంది. తరువాత హర్షవర్ధనుడు, పల్లవులు, చాళుక్యులు వచ్చారు. ఇప్పుడు మనం క్లైమాక్స్కే వస్తున్నాం. 7వ దశ పూర్వ మధ్యయుగం అండ్ ఇస్లామిక్ దండయాత్రలు 750-1191 సీఈ. ఇక్కడ నుంచే కథ చాలా వేగంగా మారుతుంది. మొదట కనోజ్ అనే ఒక ప్రైమ్ రియల్ ఎస్టేట్ కోసం 3 రాజవంశాలు పాలూరు, ప్రతిహారులు, రాష్ట్రకూటులు 100 ఏళ్లు పోరాడుకున్నారు. దీన్నే త్రిపక్ష పోరాటం అంటారు. ఈ పోరాటం వల్ల ఆ 3 శక్తులు బలహీనపడ్డాయి. అదే సమయంలో వాయువ్యం నుంచి మహమూద్ గజ్నీ వచ్చాడు. ఇతని లక్ష్యం ఒక్కటే, భారతదేశ సంపదను దోచుకోవడం. అవును. 17 సార్లు దండయాత్ర చేశాడు. ఇందులో ముఖ్యమైనది సోమనాథ్ దేవాలయంపై దాడి 1025 సీఈ. అతనితో పాటు అల్బెరూని అనే పండితుడు కూడా వచ్చాడు. ఇక్కడొక కీలకమైన తేడాని గుర్తించాలి. గజనీ లక్ష్యం దోపిడీ, కాని అతని తర్వాత వచ్చిన మొహమ్మద్ ఘోరీ లక్ష్యం వేరు. అతని లక్ష్యం ఏంటి? అతనిది రాజ్యస్థాపన. ఈ తేడానే భారత చరిత్ర గతిని మార్చేసింది. అవును. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మొహమ్మద్ ఘోరీ పంజాబ్ను ఆక్రమించి ఢిల్లీ వైపు వస్తున్నాడు. అప్పుడు ఢిల్లీని రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ పాలిస్తున్నాడు. ఇద్దరూ శక్తివంతమైన పాలకులు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది మొదటి తరైన్ యుద్ధం 1191 సీఈ. ఎవరెవరికి మధ్య? మొహమ్మద్ ఘోరీ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్. ఫలితం? పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని దారుణంగా ఓడించాడు. ఘోరీ తీవ్రంగా గాయపడి చావుతప్పి కన్నులొట్టపోయినట్టు యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఇది రాజపుత్రులకు ఒక గొప్ప విజయం. చాలా పెద్ద విజయం. స్టూడెంట్స్, ఇక్కడే నా ట్రిక్ గుర్తుపెట్టుకోండి. 1191లో రాజపుత్రులు గెలిచారు. అందరూ సంబరాలు చేసుకున్నారు. కాని సరిగ్గా 1 సంవత్సరం తర్వాత 1192లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అవును. ఆ ఒక్క సంఘటనే భారతదేశంలో మధ్యయుగ చరిత్రకు అసలైన నాంది పలికింది. దాని గురించి మనం తర్వాతి విశ్లేషంలో చూద్దాం. ఆల్ ది బెస్ట్. విజయం మీదే. ముగించే ముందు ఒక ఆలోచన. 1191 నాటి విజయాన్ని మనం ఒక గొప్ప వీరగాథగా చూస్తాం. కాని చారిత్రక దృష్టితో చూస్తే ఆ విజయం కంటే ఓడిపోయిన శత్రువు మళ్లీ తిరిగి రాగలడని ఊహించడంలో విఫలమవ్వడమే రాబోయే 800 ఏళ్ల చరిత్రను ఎక్కువగా ప్రభావితం చేసిందా? మంచి ప్రశ్న. ఆలోచించండి.